మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ముందుగా ఎవరి కథను తెలుసుకుందాం. ఈ వారం మనల్ని పలకరించిన వారు ఎందరో ఉన్నారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి సినిమా మరి వారిలో ఎవరిది అంటే పాన్ ఇండియా సినిమా అంటూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ 90వ దశకంలోనే ఆ ట్రెండ్ ని ఒక్కసారి మనకి రుచి చూపించి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించినటువంటి ఆల్ రౌండర్ ఎవరు అంటే గనక మనందరి ఫేవరెట్ ఉపేంద్ర గారు. కథానాయకుడిగా, దర్శకుడిగా ఆయనకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఏ ఉపేంద్ర రాష్ ఇలాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. తెలుగులో కూడా ఎన్నో సినిమాలు చేశారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆయన దర్శకుడిగా యుఐ అంటూ ఒక పాన్ ఇండియా స్థాయిలో సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. మరి ఆ వివరాల్లోకి వెళ్ళిపోదామా? సో మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే ముందుగా మొదటి మాట కథ. సత్యయుగం నాటి ధర్మాన్ని తిరిగి తీసుకురావాలి అన్నది సత్య కోరిక. దీనికి విరుద్ధంగా వ్యవహరించేవాడు ఎవరు? కల్కి. మంచి చెడుల మధ్య సాగినటువంటి ఈ సంఘర్షణలో గెలుపు ఎవరిది అనేది యుఐ కథ. మరి ఉపేంద్ర ఈ కథను ఎలా ఆవిష్కరించారు, ఆయన ఆలోచనలు సగటు ప్రేక్షకుడికి ఎలా అనిపించాయి అనేది తెలుసుకోవాలి అంటే యుఐ వెనుకున్న అర్థం ఏమిటో తెలుసుకోవాలంటే సినిమా చూసేయాల్సిందే, థియేటర్స్ లో ఉంది. నంబర్ 2, ఈ కథ అర్థం కావాలి అంటే ప్రేక్షకుడు తన మెదడుకి చాలా పదును పెట్టాలి. సినిమాలోనూ అచ్చం ఇలాంటి కథతోనే యుఐ పేరుతోనే ఒక సినిమాని ఉపేంద్ర తీస్తాడు. అది అర్థం చేసుకోవటం సమీక్షకులు మరి ఒక్కొక్కరు బుర్రలు బద్దలు కొట్టేసుకోవడాలు, అసలు దీని వెనక కథ ఏమిటో తెలుసుకుందామని చెప్పేసి నేరుగా ఉపేంద్ర ఇంటికి ఒక రివ్యూర్ వెళ్ళిపోవటం, అక్కడ దొరికినటువంటి ఒక స్క్రిప్ట్ నుంచి అసలు కథ స్టార్ట్ అవ్వటం, సినిమాలో మరో సినిమా ఉంది అనేటువంటి విషయం. మరి మీరు తెలివైన వాళ్ళైతే కనుక థియేటర్ నుంచి వెళ్ళిపోండి, మూర్ఖులైతే కనుక సినిమా మొత్తం చూడండి. తెలివైన వాళ్ళు ఫూల్స్ గా కనిపిస్తారు, ఫూల్స్ తెలివైన వాళ్ళుగా మరి గుర్తింపుతో కొనసాగుతూ ఉంటుందన్నమాట. సో ఈ మాటని తెరపై చూపించి తనదైన స్టైల్లో సినిమాని స్టార్ట్ చేస్తారు డైరెక్టర్. ఇది హీరో క్యారెక్టర్, ఇతను విలన్, హీరోయిన్స్ మధ్య ప్రేమ, కథ, కామెడీ, యాక్షన్ అన్నట్టుగా అసలు ఈ ఫార్ములాకి కంప్లీట్ డిఫరెంట్ గా ఈ సినిమా కథ సాగుతుందన్నమాట. ఆధునిక సమాజానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి పోకడలు, రాజకీయ వ్యవస్థలు, దీనికి సంబంధించి తనదైన స్టైల్లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సినిమాని తెరకెక్కించారు. భూమి మీద తొలి జంట నుంచి మొదలుపెట్టి కల్కి అవతరించడం వరకు సాగేటువంటి సుదీర్ఘమైన కథ అనమాట. మొత్తం ప్రపంచంలోని అన్ని మతాలని, సంస్కృతుల్ని ఒక్క గొడుగు కిందకి తీసుకొచ్చి అందరినీ ఎలా చూపించారు. అండ్ భూతాపం, కాలుష్యం, ధనిక పేద మధ్య అంతరాలు, అసమానతలు, మీడియా, సామాజిక మాధ్యమాలు, రియల్ మాఫియా, వెరితలు వేసేటువంటి అభిమానం, ఇలా చాలా విషయాలపైన మరి ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి లొసుగుల్ని కూడా ఇండైరెక్ట్ గా ఎత్తి చూపించారనమాట. అయితే అదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో సాగితే అది అందరికీ అర్థమయ్యేటువంటి సినిమానే. కానీ ఉపేంద్ర గారు ఇష్టానుసారంగా కథని తిప్పుతూ దానికి ఒక తాత్వికతని యాడ్ చేస్తూ ప్రేక్షకుల మెదడుకి పని పెట్టడం జరిగిందనమాట. దాంతో ఏ సన్నివేశం ఏం చెబుతుందో ఒక పట్టణ అర్థం కాదు. ఈ మధ్య వచ్చినటువంటి కల్కి 2898 తరహాలోనే భవిష్యత్తు కాలాన్ని కూడా ఈ సినిమా ఆవిష్కరించడం జరిగింది. అయితే అందులో కూడా పురాణ నేపథ్యం ప్రధానాంశంగా ఇందులోనేమో మనుషుల సైకాలజీ ఇంపార్టెంట్ అని చెప్పాలి. భవిష్యత్తు కాలాన్ని ఆవిష్కరిస్తూ సృష్టించినటువంటి ప్రపంచం మంచి సినిమాటిక్ అనుభవాన్ని అందించడం, మొత్తంగా ఇది ఒక సామాజిక రాజకీయ ఉపన్యాసం లాంటి, వ్యంగ్యాస్త్రం లాంటి సినిమా అని చెప్పాలన్నమాట. ఏంటి అర్థం కాలేదా? అర్థం కావాలంటే సినిమా చూసేయాల్సిందేనబ్బా. సో ఫైనలీ చెప్పాలంటే కనుక రాజకీయ సామాజిక అంశాలు, కథా ప్రపంచం, ఉపేంద్ర గారి పర్ఫార్మెన్స్ అయితే కనుక అమేజింగ్ అని చెప్పాలి. ఇది యుఐ అనేది అందరూ అర్థం చేసుకోగలరా లేదా అంటే కనుక ఏ సినీ ప్రేక్షకుడు వారికి వారుగా సినిమాను చూసి వారికి అది అర్థమైందా లేదా, పాస్ అయ్యారా లేదా, ఎలా అనిపించింది అనేది వారికి వారుగా ఇండివిజువల్ సమీక్షలు ఇచ్చుకోవాల్సిందేనమాట. సో ఉపేంద్ర గారి ద్విపాత్రాభినయం అయితే గనక బాగుందని చెప్పాలి. అండ్ సత్య కల్కి పాత్రలతో సినిమా మొత్తం ఆయన మనకి కనిపించడం జరుగుతుంది. రవిశంకర్ రకరకాల గెటప్స్లో మనకి కనిపించి సందడి చేస్తారు. రీష్మా పాత్ర జస్ట్ అంతంత మాత్రమే అనమాట. సినీ విమర్శకుడిగా మన మురళీ శర్మ గారు, అలాగే సన్నీ లియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీకృష్ణ, ఇంద్రజిత్ లంకేష్, ఇలా వీళ్ళందరూ కూడా వారి వారి పాత్రలకు తగ్గట్టుగా మెప్పించారు. ఇక సాంకేతికంగా కూడా ఈ సినిమా ఉన్నతంగా ఉంది. అజనీష్ లోకనాథ్ సంగీతం కూడా అందరికీ నచ్చుతుంది. నేపథ్య సంగీతంలో వినిపించేటువంటి కొన్ని సౌండ్స్ అయితే కనుక కుటుంబ ప్రేక్షకుల్ని కొంచెం ఇబ్బంది పెట్టేలాగే ఉంటాయండి. ఇక వేణుగోపాల్ గారి కెమెరా పనితనం కూడా బాగుంటుంది అనమాట. శివకుమార్ గారి కళా ప్రతిభ కానీ, నిర్మల్ గారి విజువల్ ఎఫెక్ట్స్ కానీ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ అని చెప్పాలన్నమాట. సో భవిష్యత్ ప్రపంచాన్ని ఆవిష్కరించడంలో ఆయా విభాగాల పనితీరు కూడా వావ్ అనిపిస్తుంది. ఉపేంద్ర గారి నటన చాలా క్రేజీగా ఉంటుంది. మనకి తెలిసింది ఎంత క్రేజీగా ఉంటుందని. ఆయన దర్శకత్వం కూడా బాగుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత మెగాఫోన్ పట్టినటువంటి ఉపేంద్ర గారు ఈసారి మరింత లోతైన ఆలోచనలతో మంచి తాత్వికత, మంచి మంచి సన్నివేశాలు అయితే కనుక మలిచారు.
కొంచెం సరళంగా కథ చెప్పుంటే ఈ సినిమా అందరికీ చేరువయ్యేది. అంటే అనుకున్నాం కదా కథలో మళ్ళీ ఇంకో సినిమా ఉంటుందని చెప్పి. సో ఆ సినిమాలోని సినిమా ప్రేక్షకులకు అర్థం కాక మళ్ళీ వస్తారు అనేటువంటి నమ్మకంతో ఇలా తీశారా అని కూడా అనిపిస్తుంది అనమాట. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే కనుక ఉన్నతంగా ఉంటాయి. ఉపేంద్ర గారి కోసం ఖచ్చితంగా యుఐని ఓ లుక్ వేసేసుకోవచ్చు.